హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్తీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఉగాది స్పెషల్గా మేము 3 రకాల వంటకాలను చూపిస్తున్నాము. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్తో ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్ రెసిపీ చేసేలాగా ఈజీగా చేశాము. ఈ వీడియోలో 3 వంటకాలు ఉన్నాయి, కావున పూర్తి వీడియోను చూడగలరు. ముందుగా బొబ్బట్లను చేసుకుందాము. నేతి బొబ్బట్లు. బొబ్బట్లు తెలుగువారి పండుగల్లో చేసుకునే ఒక తీపి వంటకం. ఉగాది పండుగ రోజున మనం స్పెషల్గా ఈ బొబ్బట్లను తయారు చేస్తాము. పూజల్లో, వరలక్ష్మి వ్రతంలో మరియు గృహప్రవేశంలో ఈ బొబ్బట్లకి ప్రత్యేకమైన స్థానం ఉందండోయ్. ఇలాంటి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. గంటల తరబడి కూడా మృదువుగా ఉండే ఈ పర్ఫెక్ట్ బొబ్బట్లను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? నేను ఈరోజు ఈ వీడియోలో 2 రకాల భక్ష్యాలను మరియు పూర్ణం చూపించబోతున్నాను. ముందుగా గోధుమ పిండితో భక్ష్యాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. కావలసిన పదార్థాలు: శనగపప్పు 1.5 గ్లాస్, ఇది గ్రాముల లెక్కలో చెప్పాలంటే 300 గ్రాములు. బెల్లం తురుము 2 గ్లాసులు, 350 గ్రాములు ఉంటుంది. గోధుమ పిండి 1 కప్పు, సాల్ట్, ఆయిల్, గీ, నెయ్యి, ఇలాచీ పౌడర్. తయారు విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. అందులో 1 పించ్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ పిండిని అంతా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ పిండిని సాఫ్ట్ అయ్యే వరకు 5 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మధ్య మధ్యలో పిల్లలు వచ్చి అడిగితే ఇవ్వక తప్పదనుకోండి. ఇలానే పిండి ముద్ద మెత్తగా ఎక్కడ పగులు అనేదే రాకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా 1.5 గ్లాసుల శనగపప్పు, అంటే గ్రాముల్లో 300 గ్రాములు అన్నమాట. ఈ శనగపప్పుని 2 సార్లు బాగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్ని తీసుకొని అందులో 2 గంటలు నానబెట్టుకున్న శనగపప్పుని వేసి 2.5 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ మూతకి రబ్బర్ విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయాక మూత తీసి చూస్తే ఈ శనగపప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇందులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే స్ట్రైనర్ పెట్టి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న శనగపప్పులో 2 గ్లాసుల బెల్లం తురుము వేసి కలుపుకోవాలి. 1.5 గ్లాసుల శనగపప్పుకి 2 గ్లాసుల బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో 350 గ్రాముల బెల్లం తురుముని వేసి శనగపప్పుని బెల్లం తురుము కలిసేలాగా కలుపుకోవాలి. లేదా ఇలా పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం కూడా పప్పు పలుకుగా ఉండకూడదు అనుకుంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమంని జార్లో వేసి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలానే అంత మిశ్రమంని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లాగా చేసిన మిశ్రమాన్ని దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో శనగపప్పు, బెల్లం మిశ్రమం వేసుకోవాలి. స్టవ్ మీద ఈ మిశ్రమం పెట్టినప్పుడు బెల్లం కరిగి ఈ మిశ్రమం లూజ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ బెల్లం కరిగి పాకంలాగా దగ్గరికి అవుతుంది. అలా అయ్యే వరకు ఉడికించాలి. ఒకవేళ మీరు ఉడికించినప్పుడు కూడా వాటర్ ఎక్కువై లూజ్ అయినా సరే ఈ స్టేజ్లో పేస్ట్ అంతా దగ్గర వచ్చే వరకు ఓపికగా కలుపుతూ ఉడికించండి. మీరు ఫస్ట్ టైం చేసిన మేము చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్ నేతి బొబ్బట్లు తయారు చేస్తారు. పర్ఫెక్ట్ బొబ్బట్ల సీక్రెట్ అంతా
ఈ మిశ్రమము ఉడికించడంలోనే ఉంది అని మర్చిపోకండి. ఇలా అడుగు నుండి తీస్తూ కలుపుతూ అంచులకి అంటిన పప్పుని గంటెతో తీస్తూ కలుపుతూ ఉడికించాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసి కలుపుకోవాలి. మీరు కంటిన్యూస్గా కలపకపోయినట్టయితే అడుగంటుతుందన్న విషయం మర్చిపోకండి. కలుపుతూ ఇలా దగ్గర పడే వరకు ఈ మిశ్రమం ఉడికించండి. ఇలా ఉడికిన మిశ్రమంని 1 గంట పాటు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది. పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, పలుచగా, మృదువుగా ఈ భక్ష్యాలు రావాలి అంటే ఈ పప్పు మిశ్రమం ఎక్కడా పలుకులు లేకుండా సాఫ్ట్గా ఉంటేనే ఈ పలుచని బొబ్బట్లు వస్తాయని గుర్తుపెట్టుకోండి. గంట తరువాత ఈ మిశ్రమం గట్టిగా అయింది. ఇప్పుడు మనం గోధుమ పిండితో బొబ్బట్లను చేసుకుందాము. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని మరొక 2 నిమిషాలు ఇలా ప్రెస్ చేస్తూ డౌ అంతా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుని కూడా ఇలా కొంచెం కొంచెం తీసి బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పిండిని డస్ట్ చేస్తూ చపాతీ పిండిని కోలతో చపాతీలాగా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న చపాతీలో ఈ పప్పు పూర్ణం వేసి సీల్ చేసుకోవాలి. సీల్ చేశాక ఎక్సెస్ ఉన్న పిండిని తీసివేయాలి. ఇలా బాగా సీల్ చేసిన పిండి ముద్దని చపాతీలాగా చేసుకోవాలి. ఇక్కడ పీట మీద పిండి వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలానే చేసుకోవాలి. ఎప్పుడైనా పప్పు పీటకి అంటినట్టయితే వెంటనే తీసివేసి పిండి వేసుకోవాలి, లేకపోతే చపాతీ అంటుకుపోతుంది. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న గోధుమ పిండి బొబ్బట్లను వేసుకొని 1 నిమిషం కాలనివ్వాలి. తరువాత తిప్పి వేసుకోవాలి. మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసి 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే, గోధుమ పిండితో నేతి బొబ్బట్లు రెడీ. ఇలానే అన్ని బొబ్బట్లని చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవారు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఈ టేస్ట్కి వావ్ అనాల్సిందే. ఎంతో పలుచగా, ఎంతో టేస్టీగా ఉండే కమ్మని బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మైదా పిండితో బొబ్బట్లని తయారు చేద్దాము. వాటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. కావలసిన పదార్థాలు: మైదా పిండి 2 కప్పులు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, గీ, సాల్ట్, ఆయిల్, వాటర్. ఇక్కడ పూర్ణం కోసం వీడియో స్టార్టింగ్లో చేసిన పూర్ణంని వాడుతున్నాను. ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇది ఎక్కువసేపు బొబ్బట్లను సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది. అందులో ఒక పించ్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకొని పైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మూత పెట్టి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పప్పుని ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మైదా పిండిలో కొంచెం పిండిని తీసుకొని ఒక ముద్దలాగా చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇందులో పప్పు ముద్దని పెట్టి సీల్ చేయాలి. ఎక్సెస్ పిండిని తీసివేయాలి. రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఒక కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి అందులో ఈ పిండిని పెట్టి చేతితో ప్రెస్ చేస్తూ భక్ష్యాల్లాగా చేసుకోవాలి. ఇలానే అంత పిండిని భక్ష్యాల్లాగా చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ నెయ్యి వేసి
హీట్ చేసుకోవాలి. ఇప్పుడు భక్ష్యాలను వేసి కాల్చుకోవాలి. 2 వైపులా నెయ్యి వేసి కాలుస్తూ ఈ భక్ష్యాలను చేసుకోవాలి. ఇలానే అన్ని భక్ష్యాలను చేసుకోవాలి. అంతే, నేతి బొబ్బట్లు రెడీ. దీని రుచి అమోఘం. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అన్నట్టు ఈ భక్ష్యాలు తిన్న కొద్దీ తింటూనే ఉంటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి. పూర్ణాల కోసం దోసపిండిని రెడీ చేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం చొప్పున వేసి నానబెట్టి మిక్సీ చేసుకొని దోసపిండి రెడీ చేసి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒక మూకుడుని తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పప్పు పూర్ణంని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ బాల్స్ని దోసపిండిలో వేసి ముంచి తీసి ఇలా సలసలా కాగే ఆయిల్లో వేసి వేయించాలి. మెల్లగా ఇలా ఆయిల్లో డ్రాప్ చేయండి. కాస్త వేగాక తిప్పి వేసుకొని కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా పూర్ణం సరిగ్గా బైండ్ అవ్వక పూర్ణం ఆయిల్లో లీక్ అయితే ఆయిల్ నల్లగా అయిపోతుంది. నల్లగా అయినప్పుడు కొంచెం దోసపిండిని వేసి వేయించండి. నల్లగా మారిన పూర్ణమంతా ఈ పిండికి పట్టేసి బయటకు వస్తుంది. అప్పుడు ఆయిల్ మళ్ళీ పూర్ణాలు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఈ పిండిని తీసి మళ్ళీ పూర్ణాలు వేయాలి. అంతే, ఎంతో కమ్మటి పూర్ణాల రెసిపీ రెడీ. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు చేసిన ఈ రెసిపీ పిక్స్ని మాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ ఉగాదికి మీరు కూడా మా ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. ఈట్ హెల్దీ, స్టే వెల్దీ. సైనింగ్ ఆఫ్.